ఇంతవరకు నీ జీవితంలో నీ ముందు నీ గడిచిన కాలంలో చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకో. గడిచిన కాలంలో నీ దేవుడు ఎలా నీ పక్షాన ఉన్నాడో జ్ఞాపకం చేసుకో. గడిచిన కాలంలో నీ దేవుడు నీకు ఎలా సహాయం చేస్తూ వచ్చాడో జ్ఞాపకం చేసుకో. గడిచిన కాలంలో నీ ప్రార్థన ఎలా విన్నాడో జ్ఞాపకం చేసుకో. గడిచిన కాలంలో ఎలా తన హస్తమును సాపాడో జ్ఞాపకం చేసుకో. ఆయన యుద్ధాన్ని ఎలా చేశాడో నీ కొరకు జ్ఞాపకం చేసుకో. గడిచిన కాలంలో ఆయనే నీ పక్షాన నిలిచి మాట్లాడింది జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎప్పుడైతే గడిచిన కాలంలో దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావో, గడిచిన కాలంలో యుద్ధ శూరుడిగా ఆయన నీ పక్షాన నిలిచి ఉండడం జ్ఞాపకం చేసుకుంటావో, గడిచిన కాలంలో ఏ రీతిగా ప్రభు నీ పక్షాన నిలిచి నీ పక్షాన జయమునిచ్చాడు జ్ఞాపకం చేసుకుంటావు. ఈ రోజు నీ ఎదుట నిలబడ ఎటువంటి సామర్థ్యము కలిగిన వ్యక్తి అయినా, నీ ఎదుట నిలబడి సవాలు చేస్తున్న ఎటువంటి వ్యక్తి అయినా, ప్రతి ఒక్కరిని కూడా నీరు గాంచగలిగిన వాడు నీ దేవుడు. ప్రతి ఒక్కరిని నేల మట్టుకు వంగునట్లుగా చేయగలిగిన వాడు నీ దేవుడు.